నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం మన రివిజన్ సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం సోషల్ సైన్స్లో చాలా కీలకమైన చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, ఇంకా అది ఎదుర్కొంటున్న సవాళ్లు. రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ చాప్టర్లోని అత్యంత ముఖ్యమైన పాయింట్స్ని మనం క్విక్గా రివైజ్ చేద్దాం. చూడండి, మనం ఈ సెషన్లో ఈ 5 కీలకమైన ఏరియాలను కవర్ చేయబోతున్నాం. ఈ 5 టాపిక్స్ మీద మనకు పూర్తి క్లారిటీ వస్తే ఈ చాప్టర్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ పాయింట్ వైరుధ్యం. మనమంతా ఎప్పుడూ భారతదేశ వైవిధ్యం మన బలం అంటుంటాం కదా. మరి అదే బలం కొన్నిసార్లు పెద్ద పెద్ద గొడవలకు, సంఘర్షణలకు ఎలా కారణమవుతుంది? దీని వెనకున్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న డయాగ్రామ్ను జాగ్రత్తగా గమనించండి. ఇది మొత్తం సమస్యను చాలా సింపుల్గా చూపిస్తుంది. ఒకవైపు మనకున్న వైవిధ్యం, మరోవైపు దాంతో ముడిపడి ఉన్న బలమైన ఎమోషన్స్. ఈ రెండూ మనకున్న కొద్దిపాటి వనరుల కోసం పోటీపడినప్పుడు అదే రాజకీయ ఘర్షణకు దారితీస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం 2 రకాల గుర్తింపుల గురించి తెలుసుకోవాలి. ఒకటి ఆర్జిత గుర్తింపు, అంటే మనం కష్టపడి సంపాదించుకునేది, ఒక డాక్టర్ అవ్వడం లేదా ఇంజనీర్ అవ్వడం లాంటిది. రెండవది, ఇంకా ముఖ్యమైనది, ఆపాదిత గుర్తింపు. ఇది మనకు పుట్టుకతో వస్తుంది. మన మతం, కులం లేదా మన భాష. మన దేశంలో చాలా వరకు సామాజిక ఉద్రిక్తతలు ఈ ఆపాదిత గుర్తింపుల చుట్టూనే జరుగుతాయి. అందుకే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సరే, మరి ఇన్ని సవాళ్లున్నప్పుడు మన భారతదేశం వీటినెదుర్కోవడానికి ఎలాంటి ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేసుకుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం రాజ్యం, జాతి మధ్య ఉన్న తేడాని, సంబంధాన్ని తెలుసుకోవాలి. ఈ ఇమేజ్ చాలా క్లియర్గా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, రాజ్యం అనేది ఒక హార్డ్వేర్ లాంటిది. మన దేశం, దాని సరిహద్దులు, మన ప్రభుత్వం, ఇవన్నీ. ఇక జాతి అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. మనందరిలో ఉండే మేమంతా భారతీయులం అనే ఆ సామూహిక భావన. ఈ టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం. ప్రపంచంలో వైవిధ్యాన్ని మేనేజ్ చేయటానికే చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకటి అసిమిలేషన్, అంటే చిన్న సంస్కృతులను పెద్ద సంస్కృతిలో కలిపేయడం. 2 ఇంటిగ్రేషన్, అంటే పబ్లిక్గా అందరూ ఒకేలా, ప్రైవేట్గా వేర్వేరుగా ఉండటం. మన భారతదేశం ఈ రెండింటినీ కాదంది. మనమెంచుకున్నది స్టేట్ నేషన్ మోడల్, అంటే భిన్నత్వంలో ఏకత్వం, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే విధానమన్నమాట. ఈ తేడాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. 121 కోట్ల జనాభా, 1600కు పైగా మాతృభాషలు, ఎన్నో మతాలు. ఇంతటి భారీ వైవిధ్యాన్ని ఒక దేశంగా మేనేజ్ చేయడమంటే ఎంత పెద్ద ఛాలెంజో మన స్టేట్ నేషన్ మోడల్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన మొదటి అసలైన సవాలు ఏంటో చూద్దాం. ప్రాంతీయవాదం. ప్రజలు తమ భాష, తమ ప్రాంతమనే గుర్తింపుల ఆధారంగా రాష్ట్రాలను ఎలా కోరారు, దాని పర్యవసానాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని విడగొట్టేస్తాయని చాలామంది భయపడ్డారు. కానీ పొట్టి శ్రీరాములుగారే త్యాగం, ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్సీ సిఫార్సులు, వీటి తర్వాత ఏం జరిగింది? దానికి పూర్తి రివర్స్ అయింది. జాతీయ ఐక్యత తగ్గలేదు, నిజానికి ఇంకా బలపడింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇప్పుడు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు కేవలం భాష ఒక్కటే కాదు. 2000 తర్వాతొచ్చిన రాష్ట్రాలను చూస్తే గిరిజన గుర్తింపు, ప్రాంతీయ వెనుకబాటుతనం, పర్యావరణం లాంటి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్కు చాలా ముఖ్యమైన, కొంచెం సున్నితమైన టాపిక్లోకొచ్చాం. అదే మైనారిటీల హక్కులు మరియు మతతత్వమనే ముప్పు. మైనారిటీ అంటే కేవలం జనాభాలో తక్కువగా ఉండటం కాదు. ఈ డయాగ్రామ్ చూడండి. ఒక గ్రూప్ని మనం సామాజిక మైనారిటీగా గుర్తించాలంటే 3 కండిషన్లు ఉండాలి. 1 వాళ్ల జనాభా తక్కువగా ఉండాలి. 2 వాళ్ళు ఏదో ఒక రకమైన ప్రతికూలతను అనుభవిస్తూ ఉండాలి. 3 వాళ్లలో బలమైన సమూహ ఐక్యత ఉండాలి. అప్పుడే వాళ్ళకి రాజ్యాంగపరమైన రక్షణ అవసరమవుతుంది. ఆర్టికల్ 29. దీనికి ఒకే ఒక్క కీవర్డ్ గుర్తుపెట్టుకోండి: పరిరక్షణ, అంటే ప్రెజర్వేషన్. ఇది కేవలం మైనారిటీలకు మాత్రమే కాదు,
తమకంటూ ఒక ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతి ఉన్న ఏ పౌరుల సమూహానికైనా ఇది వర్తిస్తుంది. వాళ్ళు దాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 30. దీని కీవర్డ్ ఏంటంటే ప్రోత్సాహం, అంటే ప్రమోషన్. ఇది ప్రత్యేకంగా మత, భాష మైనారిటీలకిచ్చిన హక్కు. వాళ్ళు తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించి నిర్వహించుకోవచ్చు. సో ఆర్టికల్ 29 రక్షణ అయితే ఆర్టికల్ 30 అనేది ప్రోత్సాహం. డాక్టర్ అంబేడ్కర్ మాటలు చూడండి. మైనారిటీల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, వాటికి సంపూర్ణ హామీ ఇవ్వాలని ఆయన ఎంత బలంగా నమ్మారో ఈ మాటలు చెప్తున్నాయి. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తి. ఈ స్లైడ్ 2 పూర్తి భిన్నమైన ఆలోచనలను పోలుస్తుంది. ఒకవైపు మతతత్వముంది. ఇది మతాన్ని రాజకీయాల కోసం వాడుకుని ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. మరోవైపు భారతదేశ నిజమైన చరిత్ర ఉంది. అదే సమ్మిళిత వారసత్వం. భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం లాంటివి దీనికి గొప్ప ఉదాహరణలు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. సరే, ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఇప్పుడు ఒకే ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొద్దాం. మీ ఫైనల్ రివిజన్ కోసం ఈ స్లైడ్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ ఒక్క చిత్రం మొత్తం చాప్టర్ని సంగ్రహిస్తుంది. చూడండి, మన మూలాలు అంటే మన వైవిధ్యం. దానివల్ల ప్రాంతీయవాదం లాంటి సవాళ్లు వస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 29, 30 లాంటి రక్షణలున్నాయి. వీటన్నింటినీ కలిపి ఉంచే ఫైనల్ సొల్యూషన్ ఏంటి? అదే మన బహుళజాతి రాజ్యం, అంటే స్టేట్ నేషన్ నమూనా. మొత్తం కథ ఇంతే. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా భారతదేశం తన వైవిధ్యాన్ని నిర్వహించే ఈ పద్ధతి కూడా మారాలా? భవిష్యత్ అధికారులుగా ఈ సవాలును అర్థం చేసుకోవడం మనందరికీ చాలా అవసరం. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.